ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్పై గ్రీన్ సెల్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాపువాడలో ఉన్న పెద్దనాలలో షిల్ట్ తీయాలని, అలాగే 9 నెలలు అవుతుంది వైస్రాబాదు దగ్గర కలవడగట్టి సబ్ రోడ్ లేక కాపువాళ్లకు రాయకులకు పోయడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు తన ఇబ్బంది పడుతున్నారు. గత 2 సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, కానీ దీనిపై ప్రభుత్వం అధికారులు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మేము కమిషనర్ గారిని కలిసి ఈరోజు వినతిపత్రం ఇచ్చి, మేడం ఒక వారం రోజుల చేయండి, లేని పక్షంలో దీనిపై నిరసన తెలుపుతారని కోరడం జరిగింది. నా పేరు మొహమ్మద్ నయీముద్దీన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు 10 మరియు 11 డివిజన్ నివాసిని మరియు డాక్టర్ అని సిద్దేసి గారు. కాలువ అనేది మచ్చడి కానుండి వైసాబార్ వరకు కలవడ వరకు ఉన్నది. ఇది సుమారుగా 8-9 అడుగు లోతుల నుండి కాలువ ఉన్నది. గత 2 భావిస్తున్నాం. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు కాపువాడ మొత్తం నీళ్లతో వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. అలాగే ఉజ్లీ బేస్, మన గొల్లలవాడ అన్నిట్లో నీళ్ళు వచ్చి దీని మీద వర్షం పడంగానే ఇటు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సిటీకి దగ్గర ఉన్నది, మెయిన్ రోడ్కు దగ్గర ఉన్న కాపువాడ, ఉజ్లీ బేస్, గొల్లవాడలో వర్షం వస్తే ఒక సముద్రం లాగా అవుతున్నది. గత 2 సార్లు మేము గ్రీన్ సెల్లో పోయి కమిషనర్ మేడం తోటి కూడా కలిసి మేము గ్రీన్ సెల్లో ఇచ్చడం జరిగింది. మేడం, ఇది వర్షాకాలం రాకముందే, ఈ వర్షాకాలం రాకముందే షిల్ట్ తీయాలి. గత ప్రభుత్వం అనేది షిల్ట్ తీసేది. ఈసారి ఆ షిల్ట్ తీసుడు కాదు, వర్షాకాలం కూడా అయిపోతుంది. వర్షం ఎక్కువ అవుతుంటే వాడలలో నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి. వచ్చి ఒక సుమారుగా 8-9 ఫీట్ల లోటు ఉంటుంది. అప్పుడు స్మార్ట్ సిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ మోరీ అనేది కాలువ అనేది చాలా బాగున్నది, దీన్ని షిల్ట్ తీస్తే పనికి వస్తుంది, దీన్ని కొత్తగా కాలువ కట్టదని అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే అధికారులు కానీ కార్పొరేటర్లు కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఈ ప్రజలకు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు రోజు వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వాళ్ళ ఇళ్లలో, వేణన్న ఇంట్లో కానీ, అని సిద్ధించి డాక్టర్ వాళ్ళ ఇళ్లలో కానీ, ప్రతి ఇళ్లలో వర్షం వస్తే నీళ్లు 2-3 అడుగుల నీళ్ళు వస్తున్నాయి. అలాగే గొల్లవాడ మొత్తం వాటర్ మొత్తం నిండిపోతుంది. మన ఉమామహేశ్వరం వాళ్ళ ఇళ్ళు మొత్తం వర్షంతో వాళ్ళ దుకాణాలలో నీళ్లు వచ్చి సుమారుగా 40-40 వేల బియ్యం, ధాన్యం అంతా లాస్ కావడం జరిగింది. దీనికి బాధ్యత లేవలు కార్పొరేటర్లు పట్టించుకోరు, అధికారులు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోకుండా ఎవరు పట్టించుకుంటారు. కాబట్టి దయచేసి కమిషనర్ మేడం తోటి ఇవాళ గడవడం జరిగింది. కమిషనర్ మేడం గారు అతి త్వరలో దీన్ని షిల్డ్ తీపియాలి. జేసీపీ తోటి తీయద్దు, మేనువల్ తోటి తీయాలని మేము అంటున్నాం. ఆ జేసీపీ తోటి తీస్తే జేసీపీ తోటి ఎక్కడ తీస్తే అక్కడే వస్తుంది. కానీ ఒడ్డరోళ్ళని పెట్టి షిల్డ్ తీపిస్తే, మెయిన్ పవర్ తోటి తీపిస్తే కాలువలు సాఫ్ పోతాయి, నీళ్లు సాఫ్గా పోతాయి. అలాగే మొన్న వైసాబార్ కాడ 99 లక్షలతోటి కల్వర్ట్ నిర్మాణం చేయడం జరిగింది. దానికి కాపువాడకు వచ్చేదానికి, రాయపురా పోయేదానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళు ప్రజలు కానీ వచ్చేదానికి పోయేదానికి చాలా ఇబ్బంది. చిన్న వ్యాపారాలు చేసుకునే దుకాణాలు ఉన్నాయి. ఆ దుకాణాలు కూడా ఎవరు పట్టించు సుమారు 6 నెలలు అవుతుంది ఇప్పటిదాకా కట్టి కలవట్టు. దానికి సబ్ రోడ్స్ లేవు. కాపువాడ ప్రజలు ఎట్లా పోవాలి ఏంటిది, రాయపురా పోయేటోళ్ళు ఎట్లా పోవాలి ఏంటిది, ఇంత కూడా చోయి లేకుండా మొద్దు నిద్రపోతున్నారు. ఈ కార్పొరేటర్లు ఎక్కడ ఉన్నారు, అధికారులు ఎక్కడ ఉన్నారో నేను డిమాండ్ చేస్తున్నాను. 9 నెలలు అవుతుంది. కమిషనర్ మేడం మనవి చేసింది ఏంటంటే, మోక్షం ఇప్పుడు మన రాయపురా పోయేటోళ్ళకు కానివ్వండి, కాపువాడ పోయేటోళ్ళకు సబ్ రోడ్స్ ఎప్పుడు వేస్తారు. చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు చిన్న వ్యాపారాలు చేయకుండా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. 9 నెలలు అవుతుంది ఈ వర్క్ స్టార్ట్ చేసి, ఇంతవరకు ఎత్తలేదంటే దానికి కారణం ఏంటో తెలియలేదు. 2-3 సార్లు పోయి కమిషనర్ను కలిసడం జరిగింది. ఆ కాంట్రాక్టర్కి చెప్పినాం, కాంట్రాక్టర్ ఏ వస్తాడు, రేపు వస్తాను, ఏఈడి చెప్తున్నారు. కానీ మా సమస్యలు ఎవరు పట్టించుకున్నారు, నాదుడే లేకపోతున్నాడు. ఇది దురదృష్టమా అని మేము భావిస్తాం. ఒకవేళ వారం రోజులు చేయకపోతే ఇక్కడనే మేము ధర్నా చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. डॉक्टर अनिल सिद्दीकी कापुवाड़ा हनमकुंडा से बात कर रहा हूँ। गुज़िश्ता तकरीबन 5-6 महीने से म्युनिसिपल कमिश्नर को और दूसरे ऑफिसर्स को यहाँ के जो प्रॉब्लम्स हैं उसके ताल्लुक़ से रिप्रेजेंटेशन अभी तक 4 या 5 दफ़ा दी जा चुकी है, लेकिन आज तक उस पर कोई अमल नहीं हुआ। क्योंकि यहाँ पर एक गटर है जो तकरीबन 8-10 फीट गहरा है और उसके अंदर 5-6 फीट सिल्ट भरी भी है, जिसकी वजह से हल्की बारिश के बाद भी पानी रिवर्स होकर तमाम घरों के अंदर आ जा रहा है।
اور اس سے بہت سارے ڈیمیجز ہو رہے ہیں. اس کے تعلق سے جو نمائندگی کی گئی ہے، ریپرزنٹیشن کیا گیا ہے کئی دفعے، ابھی تک اس پر کوئی عمل نہیں ہوا، کیونکہ وہ سلٹ جب تک نکالیں گے نہیں اس وقت تک پانی کا صحیح فلو نہیں ہوگا، اور جب فلو نہیں ہوگا تو ہر بارش کے ساتھ پانی گھروں میں داخل ہو رہا ہے. اور دوسری بات یہ کہ تقریباً 1 سال سے نہ یہاں پر میونسپلٹی والے آ کے میونسپلٹی اس گٹر سے کچرا نکال رہے ہیں، اور نہ ہی ٹریکٹر والے آ کے اگر کبھی نکال بھی دیے ہیں کچھ کچرا تو اس کو لفٹ بھی نہیں کرتے، اور وہ کچرا دوبارہ پھر موریوں کے اندر واپس چلے جا رہا ہے، اور اس کی وجہ سے یہ موریاں اسٹک اپ ہو رہے ہیں، جس سے کئی مسائل پیدا ہو رہے ہیں. اس کے علاوہ دوسرے 2 اور مسائل ہیں. یہاں پر کتوں کی اتنی بہتات ہو گئی ہے کہ رات کے وقت کسی بھی شخص کو، اور خصوصی طور پر لیڈیز اور بچوں کا گھر سے نکلنا بہت مشکل ہو گیا ہے. گھر سے جیسے نکلتے ہیں 6 8 کتے ایک کے پیچھے لپکتے ہیں، اور اپنی جان بچا کر بچوں کو بھاگنا پڑتا ہے، اور چھوٹے بچے تو ان کا شکار ہو رہے ہیں. کئی لوگوں کو یہ کتے کاٹ چکے ہیں، اور MG میں ان کا ٹریٹمنٹ بھی ہوا ہے. اس کے علاوہ یہاں پر بندروں کی بھی اتنی بہتات ہو چکی ہے کہ ایک پورے ہرڈ کی شکل میں، مندے کی شکل میں بندر آ کے اٹیک کرتے ہیں، اور گھر میں جو چیز بھی ان کو نظر آئے اسے لے کے یہ بھاگ جاتے ہیں. خاص طور سے وہ ترکاری، فروٹس وغیرہ جہاں بھی ہے، اور بچوں کے لیے وہ بھی انتہائی نقصان دہ ہے. اس طرح سے ڈراتے ہیں کہ بچے ڈر کے رونا شروع کر دیتے ہیں. کاپواڑے کے مسائل کو حل کرنے کی کوشش کریں. اگر اس طرح سے یہی مسائل رہیں، کیونکہ ہم مانسون کے شروعات کے پہلے سے ہی سلٹ کے نکالنے کے تعلق سے نمائندگی کر چکے ہیں. آج یہ مانسون کا سیزن ختم ہونے آ رہا ہے، لیکن اس کے باوجود بھی ابھی تک کوئی اس کے اندر پیش رفت نہیں ہوئی، کوئی ایکشن نہیں لیا گیا ہے. ہم آپ سے خواہش کرتے ہیں کہ جتنا جلد ہو سکے آپ یہ سلٹ کو نکالیے، کیونکہ یہ سلٹ تقریباً 25 سے 30 ٹریکٹر نکلتی ہے، اور آپ کے جو لوگ 1 یا 2 ٹریکٹر نکال کے 10 ٹریکٹر کے نکالنے کا آپ کے سامنے بات رکھتے ہیں، جو انتہائی غلط بات ہے. بہرحال ہم آپ سے خواہش کرتے ہیں کہ جتنا جلدی ہو سکے سلٹ کو نکال کے کتوں کے اور بندروں کے بچانے کے واسطے کوشش کریں. شکریہ. میں ابھی جو یہ وائس دیا ہوں، یہ کاپوڑا ایریا جو ڈویژن 10 اور ڈویژن 11 دونوں کے لیے کامن ہے. کچھ حصہ 10 میں آتا ہے اور دوسرا حصہ 11 میں آتا ہے. اس علاقے کے تعلق سے آپ ہمدردانہ غور کریں.